నమస్తే అండి, పద్మమ్మ వంటిల్లకు స్వాగతం. ఈరోజు గోబీ మసాలా చేస్తున్నాను. ఆలు కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఈ కర్రీ. గోబీ ఆలు మసాలా కర్రీ అండి. కావలసిన పదార్థాలు: గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకొని, కొంచెం ధనియాలు, కొంచెం చెక్క, 2 యాలకులు, లవంగాలు, కొంచెం గసగసాలు వేసుకోవాలి. కొద్దిగా సోంపు కూడా వేసాను. మీకు గ్యాస్ అలా ప్రాబ్లం ఏమి రాదు. సోంపు వేసుకొని గ్రేవీ చేసుకుంటే పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ గ్రేవీ చికెన్ గ్రేవీ కన్నా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఆలు, ఉల్లిపాయలు, గోబీ ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేయించాలండి. మేము వేరే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయము. మేము కారంలోనే వేసి పట్టించుకుంటాము. తర్వాత ముక్కలు వేసి వేయించుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసి ముక్కలకి బాగా వేయించాలి. కూరలన్నింటిలో ధనియాల పొడి వేస్తే ఆ ధనియాల పొడి స్మెల్ డామినేషన్ చేస్తుందండి. కూరకుండా ఫ్లేవర్ పోతుంది. మీరు ఒకసారి అయితే గమనించండి. కారం సరిపోయినంత వేసుకున్నాము. ఈ కర్రీ రోటీస్లోకి, రైస్లోకి బాగుంటుంది. రైస్లో అయితే పక్కన ఒక రసం పెట్టుకొని మీరు తినొచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మసాలాతో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఎంతోసేపు పట్టదండి గ్రేవీ రెడీ చేసి పెట్టుకుంటే మనం. తర్వాత కొత్తిమీర పైన చల్లుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. చూసారా? మీరు కూడా ఈ కర్రీ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.